సో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా మీకు? లైక్ నో ఎవ్వరు లేరు, మీరే ఫస్ట్ అంటే పర్సన్ ఈ ఆర్ట్ ఉందని కూడా మా డాడీకి తెలియదు. అంటే లైక్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ సినిమాలు అంటే పిచ్చిడికి అని తెలుసు కానీ మ్యూజిక్ నేను మ్యూజిక్ చేస్తాడంటే నేను ఎప్పుడు నేర్పించిండ్రు అని లైక్ అంత షాక్ అయింది మా డాడీ. సో అట్లా. సో ఇప్పుడు మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి స్టార్టింగ్ ఆర్ ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ కెరియర్ లో ఎప్పుడైనా క్రిటిసిజం ఫేస్ చేశారా? ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఉంటది ఇక్కడ. అంటే క్రిటిసిజం లేదు అంటే నేను ఏమంటా, నేను షార్ట్ ఫిల్మ్ స్పేస్లో ఉన్నప్పుడు వీ డిడ్ అ వెబ్ సిరీస్. అది వాట్ ఇప్పటిదాకా చెప్పింది, వెన్ యూ హ్యావ్ సంథింగ్ వెరీ న్యూ నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నిన్ను ఎవరన్నా తొక్కగలిగినా ఎవరన్నా ఏమైనా అనగలిగినా దట్ జస్ట్ బికాస్ హీ కెన్ క్యాచ్ యూ. లైక్ నువ్వు ఆయనకి ఈజీగా నీ దగ్గర ఏదో ఉంది, ఇట్ ఇస్ లైక్ సో ఈజీ దట్ హీ కెన్ గెట్ ఎవ్రీవేర్. అంటే నేను అది బాగా నమ్ముకుంటుండే, మనం దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండదు అనే ఒక క్వాలిటీ ఉన్నప్పుడే ఇంకా వేరే దిక్కుండదు. సో వెన్ యూ సీన్ దట్ వే ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ వెరీ మచ్ న్యూ. అంటే అసలు అంటే మీ తెలంగాణ సాంగ్స్ ఆర్ ఆల్సో వైడ్లీ అప్రిషియేటెడ్ అండ్ వైరల్ టైప్ కదా. నాకు తెలుసు, అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ మేకింగ్ యూనో లిజనర్స్ లైక్ హూ లవ్ మై మ్యూజిక్. అంటే నేను దాని గురించి ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు వెరీ మచ్ సెకండరీ. ఐఎమ్ ఎంజాయింగ్. సో నాకు అది బేసిక్ థింగ్ ఉంది. సో అట్లా నేను నాకు నచ్చిన పనులు చేయటం మొదలెట్టిన, దట్ ఈస్ మేకింగ్ మీ టు స్టిక్ ఒరిజినాలిటీ. ఓకే ఇట్లా అంటున్నావు కానీ చూడు ఆ పాటలు అట్లుంది కాబట్టి నువ్వు ఇక్కడ బీట్ పెట్టాలి ఇట్లనే అని నాకు ఏ రోజు అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే. సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారా ఫ్రమ్ మ్యూజిక్? నాట్ లైక్ 1 and 2. అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక క్వాలిటీ. నేను చాలా ఇఫ్ ఐ నేమ్ వన్ పర్సన్ దట్ ఈస్ ద మోస్ట్ లేమెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ కంపోజర్ అంట. అంటే ఎందుకంటే బికాస్ ఎవ్రీ కంపోజర్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. అంటే ఏ లెజెండ్ కానీ మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతామో వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు నీ లైఫ్ లో ఊరికే రాదు. హీస్ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. అయ్యా సో ఆయన దాంట్లో ఒక బ్యూటీ ఉంది, ఈయన దగ్గర ఒక బ్యూటీ ఉంది. నువ్వు ఒక లైన్ లో రాదు, అది ఎప్పుడు ఒక నేమ్ లో రాదు. లైక్ ఆయన దాంట్లో ఒక బ్యూటీ నచ్చింది నాకు, ఈయన దాంట్లో ఒక బ్యూటీ నచ్చింది. వెన్ యూ యూనో లవ్ దోస్, ఇంకా ఒక్క నేమ్ ఎప్పటికీ ఉండదేమో. సో రీల్స్ చూస్తారా మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఫుల్ గా చూస్తారా? హౌ మెనీ, అంటే ఎన్ని గంటలు చూస్తారు ఒక రోజులో? ఒక గంట? లైక్ క్రింజ్ అన్ని చూస్తారా? అన్ని మంచిగా చూస్తారా? నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు రీల్స్ లో ఏదైనా పాట వైరల్ అయింది అనుకోండి, అది వింటానే ఉంటాం మనం. సేమ్ ఇది మేడం సార్ మేడం అంతే పాట కూడా ఇట్ వాజ్ వైరల్ కదా. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అది కొడుతున్నప్పుడు మీ భాషలో చెప్పాలి అంటే? లైక్ ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్, నేను ఇవాళ అన్నగా అట్లా ఇవాళ మూవీలో మారుతున్న సుబ్రహ్మణ్యం మూవీ నేమ్, అందులో ఆ సాంగ్ రావాలి నేను అన్న ట్యూన్ నింపాలి కదా అన్న. నేను ఒక లవ్ సాంగ్ చేసా, మీరు రండి వినండి, నచ్చితే ప్రొసీడ్ అయ్యాం అని చెప్పాలి కదా ఒక సాంగ్. ఐ మేడ్ దట్ సాంగ్ అండ్ ఐ కాల్డ్ హిమ్ టు ద డైరెక్టర్. అన్న నువ్వు ఇంటి నుంచి ఇవాళ కళ్యాణ్ ఒక పాట చూపిస్తానని బ్లాగ్ పెట్టుకుంటారా అన్న నన్ను. అలా నువ్వు అక్కడ నుంచి నీ లైక్ ఇవాళ కళ్యాణ్ ట్యూన్ చూపిస్తా అన్నాడు, నేను వెళ్తున్న కళ్యాణ్ దగ్గరికి ఇలా రికార్డ్ చేసుకుంటారా అన్న అని చెప్పా. ఏంది లైక్ దట్ ఈస్ ఇన్ అక్టోబర్, సాంగ్ రిలీజ్ వెరీ రీసెంట్లీ. సో నేను అక్టోబర్ లో చెప్పా. అండ్ ఫ్రమ్ దట్ డే ఐమ్ టెల్లింగ్ హిమ్ దట్ దిస్ సాంగ్ విల్ డూ గుడ్ బికాస్ నేను వర్డ్ వాడా మేడం సార్ మేడం అంతే అనేది వాడుతున్నా. దట్ విల్ గెట్ సమ్ వైబ్. ఐ నో. అల్లు అర్జున్ ఫ్యానా మీరు? అంటే లేదు, ఆ మూవీలో హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్. యా దట్ ఐ నో. అంటే దట్ ఇస్ ఫ్రమ్ అలా వైకుంఠపురంలోనేనా మేడం సార్ మేడం అంటే? అది మీరు ఎట్లా అంటే అది సో నాకు దిస్ లైక్ ఐ లవ్ దిస్ వైబ్ ఆఫ్ లైక్ అంటే మనం సైన్ వర్డ్స్ వాడతాం కదా, లైక్ ఇప్పుడు పుష్పాలో ఇట్లా అనటం, లైక్ దాంట్లో మేడం సార్ మేడం అంతే అని చెప్పి అలా వైకుంఠపురంలో అంటాం. సో ఐ ఫీల్ దోస్ ఆర్ లైక్ వెరీ వైబింగ్. అంటే అందరు ఊరికే కూడా అడిక్ట్ కాలే. నేను ఏమనుకున్నా, ఈయన అల్లు అర్జున్ ఫ్యాన్ గా సినిమా, సో లెట్స్ మీ అది హియర్ కమ్స్ వే డైరెక్షన్ ఈజ్ అగైన్ మ్యూజిక్ డైరెక్షన్. నేను సినిమా పాట చేయాలి, అది అందరికి కనెక్ట్ కావాలి, కానీ సినిమాలో ఉన్న కథే మాట్లాడాలి. అంటే డీవియేట్ అవ్వద్దు. సో సినిమాకి హానెస్ట్ గా ఉండాలి, ఆడియన్స్ కూడా ఇది సినిమా కథ అయిపోయి లైక్ దే షుడ్ ఆల్సో రిలేట్ టు ఇట్. నేను ఏమంటే నేను ఏదో పాట వేస్తా, ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతా తగ్గేదిలే అని రావాలి పాట, లేదంటే అబ్బాయి ఏం అమ్మాయి రా మేడం సార్ మేడం అంతా ఇట్లా ఉండాలని అనుకున్నా అంతే టెంప్లెట్. సో ఐ మేడ్ దిస్ ట్యూన్, తానా మేడం సార్ మేడం అంతా ఇట్లా ఏదో చేసా. ఐ కాల్డ్ హిమ్ and I know it like this will do good. And day one nunchi we truly know that this will do good. Okay. What was your director's reaction? Ayina asalu mazza alle oka song manchiga cheskunnappudu that trust will give so much. Ante inga munduku boosting dorukadi kada meeku. Ante నేను ఇందా ఏ ఇన్పుట్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి క్రాఫ్ట్ తీసుకోదు, నమ్మకం తప్ప. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నువ్వు నమ్మి
కింద అంటే అసలు ఆ ఎథిక్ ఉంటుంది కదా, లైక్ ఎథిక్స్ ఉంటాయి కదా, అంత నమ్ముతున్నట్రా కష్టపడి ఏదో చేయి అది చాలా ఫైర్ ఇస్తుంది టు మీ. యా డెఫినెట్లీ ఇస్తుంది. ఓకే. మీరు పాటలు పొద్దున్న రాస్తారా, రాత్రి రాస్తారా? బండి మీద రాస్తా. అంటే ఏంటి, బైక్ లో వెళ్తున్నప్పుడు, కార్ లో వెళ్తున్నప్పుడు రాస్తారా? ఈ డ్రైవ్ అంటే కంప్లీట్ గా రోడ్డుకి ఇటు పక్క నుండి ఇంకా 2 hours 3 hours వెళ్తా ఉంటా. ఆపి ఒక్కొక్క లైన్ వేస్తూ అట్లా వెళ్తా ఉంటా. చాలా విచిత్రంగా ఉంది అంటే. అంటే టు మీ నేను చెప్తున్నా కదా, అంటే నాకు ఇంట్లోకి వెళ్ళి కార్ బ్యాన్, మంచి బైక్స్ బ్యాన్. అంటే బికాజ్ అంటే లైక్ ఇన్ 2-3 months లో ఒకసారి యాక్సిడెంట్ ఉంటుంది నాకు. లైక్ అంటే మీరు పాటలు రాస్తూ అక్కడ ఎక్కడో వెళ్ళిపోతారా? బ్రేక్ రావడం, సడన్ గా బ్రేక్ అయ్యడం, సడన్ గా రోడ్ మీద వచ్చి బ్రేక్ అయ్యడం, పడటం, ఇదే ఫార్మాట్. అండ్ ఐ డోంట్ ఓవర్ స్పీడ్ ఆల్సో, బట్ ఈ ఫార్మాట్ ఆఫ్ ఫాలింగ్ అదే ప్లేస్ లో దెబ్బలు తగలటం, అదే ప్లేస్ లో. అయితే పోలీస్ వాళ్ళకి మీ ఫోటో పంపి అంటే జాగ్రత్తగా ఉండండి. అందుకే కదా ఇట్లా రోడ్డుకి సైడ్ కి నడపటం మొదలు పెడతాను. అండ్ ఎప్పుడు ఎవరు లేని టైంలో తిరుగుతాను. సో అండ్ ఎప్పుడన్నా బాగా థాట్స్ వస్తున్నాయి తెలియకుండా అంటే బండి అక్కడే పార్క్ చేసి సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చుంటుంది ఇక్కడన్నా, కానీ ఏం చేయలేను. అది రోడ్ మధ్యలో కూర్చుంటారా మీరు? పక్క వచ్చి ఇంకా అక్కడే స్టాండ్ వేసి అవుతాను నేను, బికాస్ బ్రెయిన్ ఇక్కడ లేదు, నువ్వు నడపొద్దు, అట్లానే ఉంటాయి. నేను నిద్ర లేకపోవడం వల్ల ఇట్లాంటివి అవ్వడం విన్నాను. ఇది చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇన్స్పిరేషన్ కమ్ కెన్ కమ్ ఎనీవేర్. ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర ఆగా, ఏమో ముందు సిగ్నల్ కాడ అమ్మాయి అబ్బాయిని చూసానేమో తెలియదు, లైక్ ఆ విజువల్ అట్లా ఉండిపోతుంది. ఆ ఆరా అట్లా మెల్లిగా ట్యూన్లోకి వెళ్ళిపోతుంది. లైక్ ఐ డోంట్ నో, టు మీ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే నేచరే లైక్ దట్స్ వై ఐ జస్ట్ రోమ్. నేను ఐ సర్చ్ ఫర్ స్టోరీస్ ఎవ్రీవేర్. నాకు నచ్చినప్పుడు ఎనీ క్యూట్ థింగ్ లైక్ విల్ ట్రిగర్ మీ టు సమ్ లిరిక్, దట్ లిరిక్ ఈజ్ సమ్ ట్యూన్ అంతే. ఇంకా అట్లా అది బాగా తొందర ఎక్కాలి అని అంటే ఒకలాగా పాడతా, కాంప్లెక్స్ రావాలంటే రాగాలుగా పాడతా.